కాప్రా చెరువు సుందరీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా 35 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయడంతో ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు, హైడ్రా కమిషనర్ రంగనాథ్కు ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఉప్పల్ నియోజకవర్గ కాప్రా డివిజన్ టీఆర్ఎస్ పార్టీ నాయకులు కాప్రా చెరువు వద్ద భారీ ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. సుమారు 2,000 మంది కార్యకర్తలు, పలు కాలనీల వాసులతో కలిసి బీఆర్ఎస్ కాప్రా డివిజన్ అధ్యక్షుడు బైరి నవీన్ గౌడ్ ఆధ్వర్యంలో కృతజ్ఞతా సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఉప్పల్ నియోజకవర్గ పరిధిలో కాప్రా చెరువుతో పాటు మరో 4 చెరువులు కలిపి మొత్తం 150 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశారని సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్న తనకు అధికార పక్షం, ముఖ్యమంత్రి, మంత్రులు అందరూ సహకరిస్తున్నారని, అందువల్లే ఉప్పల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోతున్నామని తెలిపారు. కొందరు నాయకులు ఈ సభ జరగకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించారని, కానీ మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో ఈ సభను విజయవంతం చేశామని తెలిపారు. కొందరు నాయకులు సీఎం రిలీఫ్ ఫండ్ పొందే పేద ప్రజల వద్ద 10,000 రూపాయలు తీసుకుని చెక్కులు అందజేస్తున్నారని మండిపడ్డారు. ఎవరైనా తనతో కలిసి అభివృద్ధి కోసం కలిసి రావాలని హితబోధ చేశారు. ఈ కార్యక్రమంలో 2,000 మందికి అల్పాహారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ఉప్పల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రావుల శ్రీధర్ రెడ్డితో పాటు పలువురు మాజీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు, వేలాది మంది ప్రజలు పాల్గొన్నారు. సహకరించారు. ఆఫీసర్లు అయితే రంగనాథ్ సాబ్ అయితే అందరూ కూడా భయపడతారు రంగనాథ్ సాబ్ అంటే. కానీ నేను ఎప్పుడు పోయినా నేను పోయి అడిగితే రమ్మంటాడు, కూర్చోమంటాడు. సార్ నాకు ఈ ప్రాబ్లం ఉందంటే, రెడ్డి గారు మీరు వచ్చినంత ఎమ్మెల్యేస్లలో ఎవరు రానంటాడు ఆయన కూడా. అట్లే పోతే అశోక్ రెడ్డి సాబ్ ఉన్నాడు, మా వాటర్ వర్క్స్ ఎండి, ఆ సార్ దగ్గర కూడా పోతాము. అలాగని ఇప్పుడు వినయ్ కృష్ణారెడ్డి సార్ ఉన్నాడు, ఆయన దగ్గర కూడా మా జడ్జి మేడం ఉంది, రాధికా గుప్తా గారు, వాళ్ళు కూడా నాకు మంచి సపోర్ట్ చేయడం జరుగుతూ ఉంది. వాళ్ళని కూడా పోయి నేను రిక్వెస్ట్ చేసి పని చేసుకుంటా. కానీ నేను వాళ్ళని ఎప్పుడు కూడా సతాయించను. ఇవి ఎవరిని కూడా నాకేదో పని కావాలి, లేకపోతే ఆ బిల్డింగ్ ఏదైనా కావాలి, ఇట్లాంటి ఏది కూడా అడగలేను. ఓన్లీ నా కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ గురించి అడుగుతా, అదే పని చేస్తున్నాను. ఈరోజు ఏదైనా ఉసుక పడితే అదే అడుగుతారు, ఏదైనా కంకర పడితే పోయి ఇండ్ల కాడ పైసలు వసూలు చేయడం, ఇండస్ట్రీలలో పైసలు వసూలు చేయడము. సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తే కూడా చెక్ ఇస్తే 10,000 ఇవ్వండి, చెక్ ఇవ్వడం లేదు. ఈరోజు ఎంత అన్యాయం అంటే, ఎంత కష్టాలలో ఉండి సీఎం రిలీఫ్ ఫండ్ వస్తుంది, వాళ్ళ దగ్గర కూడా 10,000 తీసుకుంటారు. దయచేసి ఇట్లాంటి పార్టీల మీరు అందరూ పార్టీల ఖరాబ్ చేయకండి, వాళ్ళ పేర్లు, వాళ్ళ లీడర్ల పేర్లు కూడా ఖరాబ్ చేయకండి. ఏదైనా ఉంటే డైరెక్ట్ నన్నానండి, కానీ మీ సొంతంగా మీరు మీ లీడర్ల ఖరాబ్ చేసుకోకండి అని చెప్పి కోరుకుంటున్నాను. నేను అందరి దగ్గర తిరిగి ఈ చెరువుల మీద కాన్సన్ట్రేట్ చేసిన, నేను ఎందుకు చేసిన అంటే, ఈ ప్రజలు ఇవి కోరుకుంటున్నారు. వాళ్ళు ఏంది, చెరువులు మంచిగా ఉంటే ఇక్కడ గ్రౌండ్ వాటర్ ఉంటుంది, నీట్నెస్ ఉంటుంది, డ్రైనేజ్ సపరేట్ పోతుంది, స్టామ్ వాటర్ డ్రైన్ ఏమో స్ట్రైట్గా చెర్లకు వస్తున్నాయి. మీరు ఇక్కడ చూస్తున్నారు, చెర్లపల్లి చెర్ల కూడా చేపలు ఉన్నాయి. అలాగనే కాప్రా చెర్ల కూడా చేపలు ఉన్నాయి. వేరే చెరువులలో చేపలు లేవు సిటీలో నాకు తెలిసిన కాడికి. ఈ రోజు కూడా గంగపుత్రులు ఇక్కడి నుంచి చేపలు పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ ఆలోచన చేసుకునే నేను సీఎం గారిని కోరడం జరిగింది, మంత్రిని శ్రీధర్ బాబు గారిని, వీళ్ళందరినీ రిక్వెస్ట్ చేసుకొని తీసుకొస్తా ఉన్నాను. ఈరోజు జరిగిన రిక్వెస్ట్ చేయడం జరిగింది. నేను ఇతర పార్టీల్లో కూడా చెప్పిన, మీరు కూడా రండి అంటే వాళ్ళు భయపడి వాళ్ళే వస్తలేరు. నేను అన్ని కాలనీస్ వాళ్ళకి అందరికీ కూడా ఫ్యామిలీస్ తోటి రండి సార్, మీరు అందరూ కూడా మనం మంచిగా ఇక్కడ ప్రోగ్రామ్ చేసుకుందామనే ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. నిజంగా కూడా మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది వస్తారని. 8,000 మంది వస్తారు, వీళ్ళందరూ ఇంత బాగా పార్టిసిపేట్ చేసి అందరూ బ్రేక్ఫాస్ట్ తినిపోతారని కూడా నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అందరు కూడా సుమారు 2,000 పైన మందికి మేము బ్రేక్ఫాస్ట్ పెట్టడం జరిగింది. ఆ బ్రేక్ఫాస్ట్ కూడా అందరు కూడా తిని మంచిగా హ్యాపీగా, మీరు అందరు చూసిర్రు, మీరు అందరు రిపోర్టర్లు కూడా ఇక్కడనే ప్రోగ్రామ్ అంతా అయిపోయేదాకా ఉండిపోయినరు. లేకపోతే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోతే ఈడదాకా కూడా రారు వాళ్ళు. నేను పని చేయాలనుకుంటే కూడా రారు ఇంత దూరం. ఓడిపోయి మళ్ళీ నేను టీఆర్ఎస్ పార్టీకి ఇక్కడ ఎమ్మెల్యే అయ్యాను. కాబట్టి అక్కడ అందరూ కూడా కాంగ్రెస్ వాళ్ళు చాలా మంది నా ఫ్రెండ్స్ ఉన్నారు, మా అన్నతోటి ఉన్న ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా నాకు సపోర్ట్ చేయడం జరుగుతూ ఉంది. నేను టీఆర్ఎస్ పార్టీ అయినా, నేను పార్టీ ఎందుకు మారలేదంటే, మనం ఒక రెస్పెక్ట్ ఉండాలనే ఉద్దేశంతో మీ పార్టీ మారకుండా ఇదే పార్టీలో ఉంటే కేసీఆర్ గారితో ఉంటూ ఈరోజు ఇన్ని నిధులు తీసుకురావడం జరుగుతూ ఉంది. ఎందుకంటే మనం పని చేయాలి, పని ముఖ్యం, పార్టీలు తర్వాత ఇవన్నీ కూడా తర్వాత. అదే ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ కూడా ఏం చేస్తున్నాడంటే, పార్టీలు ఏం చేస్తారు, మనకి ఎలక్షన్లప్పుడు పార్టీలు అంటున్నాడు, ఫస్ట్ డెవలప్మెంట్ అంటున్నారు వాళ్ళందరూ కూడా. కాబట్టి వాళ్ళందరూ కూడా దగ్గర కూడా పోయి తీసుకురావడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మనకు గ్రేవ్ యార్డ్స్ అనేటి లాస్ట్ 10 years నుంచి 10-12 years నుంచి ఎవ్వరు పట్టించుకోలేదు. నేను ప్రతి గ్రేవ్ యార్డ్ కూడా తిరిగి, అదే ఎస్సీ గ్రేవ్ యార్డ్ ఉన్నాయి, అన్ని కులాల గ్రేవ్ యార్డ్ ఉన్నాయి, సుమారు 50 పైన గ్రేవ్ యార్డ్లు ఉన్నాయి. ముస్లిమ్స్ కానీ ఇట్లాంటి అన్ని, క్రిస్టియన్స్ కానీ అన్నీ కూడా. ఇవన్నిటికి కూడా సుమారు 70-80 కోట్ల రూపాయల ఫండ్స్ తీసుకురావడం జరిగింది. ప్రతి గ్రేవ్ యార్డ్ కూడా మోడర్న్ గ్రేవ్ యార్డ్ అవుతుంది. అందరూ మల్లాపూర్కి
మల్లాపూర్ ఎలిఫెంట్ బ్రిడ్జ్ అనే గ్రేవ్ యార్డ్ ఉంది, ఆడికి పోదామని అందరూ కూడా అనుకుంటున్నారు. అక్కడ కాకుండా చుట్టుపక్కల ఎక్కడ ఉన్నాయి అక్కడ అన్ని మంచిగా చేపిస్తా ఉన్నాను నేను తిరిగి కూడా. గేరాక్స్ ప్రాబ్లం లేదు, అలాగనే డ్రైన్లు, స్టామ్ వాటర్ డ్రైన్లు, అలాగనే ముఖ్యంగా స్కూల్స్, ఇట్లాంటి అన్ని ఏమేమి అవసరాలు ఉన్నాయో కూడా అన్ని కూడా కోఆర్డినేట్ చేసి చేయడం జరుగుతూ ఉంది. ఇంకా ముఖ్యంగా పోతే